తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని అవమానాలను జనసేన పార్టీలు ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి హయాం వరకు ఒంగోలు నియోజకవర్గంలోనే కాదు ఒంగోలు జిల్లా మొత్తం చక్రం తిప్పినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి కనీసం ఒంగోలులో కూడా జనసేన పార్టీ గుర్తింపు ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు, మర్యాద ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రియాజ్ కు ఇటీవల అవకాశం ఇచ్చారు. జనసేన పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో కనీసం బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా ప్రస్తావన చేయలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో ఎక్కడ ఫ్లెక్సీల్లో కనిపించలేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఒంగోలు నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో కాకపోయినప్పటికీ, ప్రభుత్వంలో కాకపోయినప్పటికీ కనీసం ఒంగోలు నియోజకవర్గం జనసేనలో కూడా ఎందుకు బాలినేనికి కనీస గౌరవం దక్కడం లేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఒంగోలు జనసేన లీడర్లకు ఎందుకు దిశానిర్దేశం చేయడం లేదు? బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ పొలిటీషియన్, మంచి నాయకుడని గతంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత కనీసం జనసేన లీడర్లు కూడా ఎందుకు ఒంగోలు నియోజకవర్గంలో ఆయనకు గౌరవం ఇవ్వడం లేదు, మర్యాద ఇవ్వడం లేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? కనీసం మాట మాత్రమైనా బాలినేనికి గౌరవం ఇవ్వండి, మర్యాద ఇవ్వండి అని చెప్పడం లేదా? చెప్పిన స్థానిక నాయకులు వినడం లేదా? తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ లో నడుస్తున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డికి గతంలోనే ఎమ్మెల్సీ ఇస్తారని అందరూ భావించారు. జనసేన పార్టీ కూడా ఆ విధంగా ప్రకటించింది. వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్న సమయంలో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆకాశానికి ఎత్తారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మంచి నాయకుల్లో ఒకరంటూ, మంచి వ్యక్తుల్లో ఒకరంటూ బాలినేని శ్రీనివాసరెడ్డిని కీర్తించారు, కితాబిచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని ఆశ చూపారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కూడా అందుకోసం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన స్థానంలో బాలినేనికి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ మండలి చైర్మన్ ఆ రాజీనామాలు ఆమోదించలేదు. అయినప్పటికీ మరొక అవకాశం వచ్చింది. కానీ ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని బాలినేనికి ఇవ్వకుండా మరొకరికి జనసేన పార్టీ ఇచ్చింది. అక్కడ కూడా బాలినేనికి మొండి చేయి చూపింది. ఆ తర్వాత అనేక పదవులు తెలుగుదేశం జనసేన పార్టీ పంచుకున్నాయి, నామినేటెడ్ పదవులు. కానీ ఏ ఒక్కటిలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వలేదు. అటు ఎమ్మెల్సీ పోయింది, ఇటు ప్రభుత్వంలో ఏ ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. కనీసం ఒంగోలు జనసేన పార్టీలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎందుకు మర్యాద ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయి అవమానాలను ఎదుర్కోలేదు. మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే బాలినేని కంటూ ఒక ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. జనసేన పార్టీ కావాలనే డ్యామేజ్ చేసిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలోకి వచ్చినటువంటి నాయకులకు డోర్లు తెరిచింది జనసేన పార్టీ. కానీ పార్టీలోకి వచ్చిన తర్వాత వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాంటి వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా అదే జరిగింది. జనసేన పార్టీ బాలినేని చేర్చుకుంది, కానీ రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇవ్వలేదు, ప్రభుత్వంలో ఏ పదవి ఇవ్వలేదు, కనీసం నియోజకవర్గంలో కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా ప్రకటించలేదు. అంత సీనియర్ పొలిటీషియన్, అనేక సార్లు ఎమ్మెల్యే పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, జిల్లా రాజకీయాల్లో కీలకమైనటువంటి నాయకుడు. ఇప్పటి వరకు ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కూడా కట్టబెట్టలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారన్న ఆశ వదులుకోవాల్సిందే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒంగోలు జిల్లాకు వచ్చినప్పుడు బాలినేని హాజరయ్యారు. బాలినేని ఆ సమావేశంలో కూడా పొగిడారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పరిస్థితి మారుతుందని ఆయన కార్యకర్తలు భావించారు, అభిమానులు భావించారు. కానీ ఒంగోలు జిల్లా రాజకీయాల్లో జనసేన పార్టీలో ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి మారడం లేదు. ఇప్పటికీ జనసేన పార్టీ వారు వైఎస్ఆర్సీపీ నాయకుడుగానే గుర్తిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఆ విధంగా గుర్తిస్తోంది. ఇలాంటి సందర్భంలో బాలినేని తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడూ లేనటువంటి అవమానాలను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు లేనటువంటి స్థాయిలో ఆయన ఇమేజ్ దిగజారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.